ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రోజుకో ప్రకటన చేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాదని స్వయంగా మంత్రి లోకేష్ స్పష్టతనిచ్చేశారు. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు ఊసెత్తటం లేదు. అందుకే ఏపీ ప్రజలు సూపర్ సిక్స్ అమలు ఎప్పుడు బాబు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ సూపర్ సిక్స్ పథకాల పేరుతో భారీగా ప్రచారం చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటూ హామీల అమలును వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోంది. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. కానీ ఈ హామీ అమల్లోకి రాకపోవడంతో ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చేసిన ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ ఇచ్చిన సమాధానంతో తల్లికి వందనం ఏడాది అమలు కాదని తేలిపోయింది. ఈ పథకంపై ఇంకా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాల్సి ఉందని లోకేష్ తెలిపారు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. నాటి సీఎం వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందించారు. ఏటా 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,300 కోట్ల రూపాయల వరకు జమ చేశారు. ఇక చంద్రబాబు ఈ పథకాన్నే కాపీ కొట్టి తల్లికి వందనమంటూ సూపర్ సిక్స్లు చేర్చారు. టీడీపీ ఎన్నికల హామీ ప్రకారం 1 కోటి మందికి పైగా విద్యార్థులకు 15,000 చొప్పున అందించాలి. ఇందుకోసం ఏటా 10,000 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో డ్రామాలాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటూ చంద్రబాబు పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ పథకం ద్వారా 1 కోటికి పైగా కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలి. ఇందుకోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఏడాది అమలు చేయడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ పథకం అమలు చేయడం లేదని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం. మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ తెలుపుతాం. సూపర్ సిక్స్ లోని మరో ముఖ్యమైన పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల ఒక మంత్రి ట్వీట్ చేయడం కూటమి ప్రభుత్వంలో పెద్ద వివాదాన్ని రేపింది. సీఎం నుంచి చీవాట్లు పడటంతో వెంటనే సదరు మంత్రి ఆ ట్వీట్ ను తొలగించారు. ఈ పథకంపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇంకా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఏటా రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల పంపిణీపై మంత్రులు పెదవి విప్పటం లేదు. ఈ సూపర్ సిక్స్ పై ఏం మాట్లాడితే చంద్రబాబు ఏమంటారోననే భయం వారిని వెంటాడుతోంది. అటు ఆర్థిక భారం పేరుతో ఈ పథకాలను వాయిదా వేయడానికి చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో డ్రామాలాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలు సహకరించాలంటూ సీఎం పదే చెప్పడం దీనికి బలాన్నిస్తోంది. ప్రజలు మాత్రం సూపర్ సిక్స్ అమలు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు.